అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. 2026లో యూట్యూబ్లో పని చేస్తే మనం సక్సెస్ అవుతామా కాదా, ఇవాళ అదే విషయం మీద నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే 2026లో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక్కడ వచ్చి పని చేద్దామని అనుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు దాంట్లో కష్టపడుతున్నారు కానీ దాంట్లో మీకు సక్సెస్ వస్తలేదు, అంటే వ్యూస్ వస్తలేవు, కానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2026 రాబోతుంది, జనవరి మంత్ స్టార్టింగ్లో మీరందరూ బాగా కష్టపడి యూట్యూబ్లో సక్సెస్ అవుదామని అనుకుంటున్నారు, కానీ అవుతుందా కాదా ఆ మీ మైండ్లో అదే ఉంది. ఈ వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా నేను మీకు మీ డౌట్లు అనేది క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను థాయిలాండ్లో పటాయా అని ఒక సిటీ ఉంది, ఆ సిటీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో ఎందుకో మీకోసం, మన తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ కోసం చెయ్యాలని నాకు అనిపించింది, అందు గురించి నేను చేస్తున్నాను. నా వెనకాల చూసుకోవచ్చు, ఇదొక లగ్జరీ హోటల్, దాని స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చొని నేనైతే వీడియో చేస్తున్నాను. దానికి కారణం ఎవరో తెలుసా? ఈ యూట్యూబే. ఈ యూట్యూబ్లో నేను కష్టపడ్డా, పని చేసిన, పైసలు వచ్చినాయి. అవే పైసలతోని ఇవాళ నేను బ్యాంకాక్ పటాయా టూర్కి అయితే వచ్చానన్నమాట. సో మీరు కూడా కష్టపడుతున్నారు కానీ మీకు వ్యూస్ వస్తలేదు అంటే దాంట్లో మీరు ఏదో తప్పు చేస్తున్నారు, లేదంటే మీకు ఏం చేయాలో మీకు అర్థమవుతలేదు. ఎలా చేయాలి, పబ్లిక్లో వీడియోస్ చేస్తే జనాలందరూ మమ్మల్నే చూసుకుంటారని ఏదైతే మీ మైండ్ సెట్లో నడుస్తుంది, ఫస్ట్ అది తీసేసేయండి. ఇప్పుడు నేను ఎక్కడైనా పోయాను అనుకోండి, పబ్లిక్లో వీడియో చేస్తా, నాకేం సిగ్గు లేదు, నాకు అలవాటు అయిపోయింది. సో అలాంటి అలవాటు మీరు చేసుకోవాలా. సో ఫస్ట్ మెయిన్ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తున్నారు? లైక్ ఇప్పుడు నాది వ్లాగింగ్, టూర్ అండ్ ట్రావెల్స్. నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు యూనిక్ ప్లేసెస్ మీ అందరికీ చూపెట్టాలి. యూనిక్ ప్లేసెస్ చూపిస్తేనే మీరు చూస్తారు, చూసిందే మీరు చూడరు. ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. యూనిక్ ప్లేస్ చూపిస్తే, అంటే ఏదైనా కొత్త ప్లేస్ చూపిస్తే మీరు చూస్తారు, చూపిస్తే మీరు చూడరు. ఈ పాయింట్ని మీరు ఒక డైరీలో రాసుకోండి. ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉన్నారనుకోండి, ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు ఏ పాట నడుస్తుంది? రామ్ చరణ్ గారిది చిక్రీ చిక్రీ పాట నడుస్తుంది. ఆ పాటల మీద డ్యాన్స్ ఎవడైతే చేస్తాడో సేమ్ రామ్ చరణ్ లాగా అలా వీడియోలు వైరల్ అయిపోతాయి. చూడండి, ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు టెక్ కేటగిరీ ఉందనుకోండి, టెక్లో ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయాలా, మార్కెట్లో ప్రజెంట్ ఏ ప్రోడక్ట్ నడుస్తుంది, ఆ ప్రోడక్ట్ మీదే మనం అన్బాక్సింగ్ అనేది చేసుకోవాలా. మీరు అనవచ్చు, అలాంటి ప్రోడక్ట్లు మళ్ళీ ఎలా కొనుక్కోవాలన్నా మన దగ్గర స్థాయి లేదు, మన దగ్గర పైసలు లేవు అన్న అని మళ్ళీ మీరు కామెంట్లు పెడతారు. బాస్, ఎవడైనా కొన్నాడంటే మన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నువ్వు దానికి రివ్యూ కొట్టరా పోయి, అయిపోతుంది. గంతే, ఎక్కువ ఆలోచించవద్దు, సొల్యూషన్ మీద వర్క్ చేయాలి. మనోళ్ళు ఏం తెలుసా, ఎట్లయితుంది, ఏమవుతుంది అని ఇదే దాని మీద ఉంటారు. అరే ఎట్లా చేద్దామని ఆలోచిస్తారు. ప్రాబ్లం చెప్పంగానే దానికి సొల్యూషన్ చెప్పాలి, కానీ ప్రాబ్లం చెప్తే ఇంకో 10 ప్రాబ్లం చెప్తారు మన వాళ్ళు. సో ఇప్పుడు నా స్టోరీ నేను చెప్తా. ఇప్పుడు నేను 2017లో యూట్యూబ్ని స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో నేను తప్పేం చేసిన అంటే, యూట్యూబ్లో పైసలు వస్తాయని నేను పని చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు పైసలు రాలే. మస్తు పని చేసిన, పైసల కోసం పని చేసిన నేను. అందుకని నాకు డబ్బులు రాలే. కష్టపడుకుంటా పోయినా ఏ రోజైతే నాకు అర్థమయ్యింది, యూట్యూబ్ని పైసల కోసం కాదు, పైసల కోసం మీరు పని చేయడానికి వస్తే వదిలేయండి యూట్యూబ్, అది వేస్ట్. అది యూట్యూబ్ని మీరు యూట్యూబ్లో పని చేయాలని అనుకుంటున్నారంటే మీరు మీ కంటెంట్ని బెస్ట్ ఇవ్వాలా. మీరు మీ కంటెంట్ చేస్తుంటే మీ అమ్మ ఇవాళ అందరికన్నా మంచి కంటెంట్ ఇచ్చినారా భయ్ అని అనిపించాలా. అది ఇవాళ ఒక్కరోజే కాదు, మీరు ఎప్పుడు వీడియో చేసినా అప్పుడు అలా అది అనిపించాలా. నేను 2020లో లాక్డౌన్ టైంలో ఒక ట్రోలింగ్ వీడియో చేసిన ఒకరి మీద. నా ఏ వీడియో నడుస్తలేదు, 500 వ్యూ 1000 వ్యూ వస్తున్నది. నేను ఒక వ్యక్తి మీద ట్రోల్ చేస్తే, చెత్త వీడియో అది, దాని మీద 60 లక్షల మంది చూసారు. ఎందుకంటే అది యూనిక్ ఉంది అని 60 లక్షల జనం చూస్తే దానికి నాకు గట్టిగా ఇన్కమ్ వచ్చింది. అదే వీడియో అలాంటి 10 వీడియోలు చేసిన, దెబ్బకి నేను నా జాబ్ని వదిలేసిన గైస్. మొత్తం ఫుల్ టైం 2021 నుంచి, అంటే 20లో నేను కరోనా ఎండింగ్లో వదిలేసిన నా జాబ్ని.
21 నుంచి నేను స్టార్ట్ చేసుకుంటా పోతే ఇవాళ 2025 నేను పటాయాలో ఉన్నాను యూట్యూబ్ వల్ల. ఈ కెమెరా కొన్నా మొన్న నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో బాలాజీ బ్లాగ్ 04లో పోయి మీరు చూడండి. మొన్ననే DJI Osmo Pocket 3 కెమెరా కొన్నా, దాంతోనే షూట్ చేస్తున్నాను. ₹1,00,000 కెమెరా ఇది. ఈ పటాయా ట్రిప్ కూడా 2-3 లక్షలు ఇప్పుడు ఖర్చు అయ్యేది నాకు. మొత్తం యూట్యూబే చెప్తున్నాను కదా. ఇగో కొత్త షర్ట్ వేసుకున్నా యూట్యూబే, ఇగో ఈ ఫోన్ కొన్నా యూట్యూబే. ఇప్పుడు నేను గొప్పగా ఏం చెప్పుకుంటలేదు. ఇది అన్నీ ఎలా దొరికినాయి అంటే కష్టపడితే కాదు, తెలివితో. యూట్యూబ్లో తెలివితో పని చేయాలా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, మంచిగా వినండి. ఎవరైతే పని చేస్తున్నారో యూట్యూబ్లో, ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో, మీరు ఎప్పుడైనా ఒక వీడియో చేస్తే దాంట్లో యూనిక్నెస్ ఉండాలా, కరెక్ట్గా అప్లోడ్ చేయాలా, కరెక్ట్గా టైటిల్ పెట్టాలా, కరెక్ట్గా థంబ్నెయిల్ పెట్టాలా, కరెక్ట్గా కీవర్డ్స్ యాడ్ చేయాలా, కరెక్ట్గా ట్యాగ్స్ పెట్టాలా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు దీన్ని కేర్ చేయరు, జస్ట్ టైటిల్ పెట్టేసి వదిలేస్తారు తెలుసా. అట్లా చేస్తే మీ వీడియోలు వైరల్ కావు. మీరు ఎప్పుడైనా ఎవరైనా వీడియో వైరల్ అయితే అలా డిస్క్రిప్షన్ చూడండి, అలా థంబ్నెయిల్ చూడండి, అలా టైటిల్ చూడండి. కొత్త వాళ్ళకి అంటున్నాను నేను, పాత వాళ్ళకి అంటలే. పాత వాళ్ళకి ఇప్పుడు ఏ వీడియో పెట్టినా అది ఆటోమేటిక్లీ వైరల్ అయిపోతుంది అది. కానీ ఒక కొత్త వ్యక్తి ఏం చేస్తాడంటే వైరల్ గానికి మంచి థంబ్నెయిల్ పెట్టుకోవాలా, మంచిగా టైటిల్ ఎట్లుండాలంటే చూడంగానే క్లిక్ చేయాలా, అలాంటి టైటిల్ ఉండాలా. మీరందరూ అనొచ్చు, అన్న మేము అన్నీ చేసినామన్నా అయినా కానీ అయితలేదన్నా అంటే అది మీ కర్మ, అది మీ కర్మ. చేసుకుంటా పోవాలరా. ఒక్కటే రోజు దేవుడు నువ్వు ఇట్లా పోయి దండం పెట్టంగానే పైసలేమి ఇవ్వడు. నువ్వు ఇవాళ పని చేస్తే 2025లో పని చేస్తే 2030లో నీకు సక్సెస్ ఇస్తాడు. నీ కర్మ బట్టి, నీ వర్క్ బట్టి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది పని చేసిన వాళ్ళకి. నేను కరెక్ట్గా అప్లోడ్ చేస్తా, కరెక్ట్గా టైటిల్ పెడతా, కరెక్ట్గా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నదానికి నేను ఎక్కువగా నా వీడియోస్లలో నేను పెడుతూ ఉంటా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్లీ తాండూరు బస్ యాక్సిడెంట్ అయింది, చాలా ప్రమాదం జరిగింది. దాంట్లో చాలామంది చనిపోయారు. కానీ యూట్యూబ్లో దాని గురించి ఎవరెవరు ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెట్టారో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి తెలుసా మీకు. అది అంటే న్యూస్ కేటగిరీకి చెప్తున్నా నేను. ఎవరైతే న్యూస్లో పనిచేస్తారో వాళ్ళకి ఇది చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ గురించి ఎవరైతే వీడియో చేస్తారో రామ్ చరణ్ గారిది చిక్రీ పాట ట్రెండింగ్లో ఉంది. టెక్లో ఎవరైతే వీడియో చేస్తారో అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయాలి. ఇప్పుడు నేను థాయిలాండ్ ఎందుకు వచ్చినా, మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కువగా థాయిలాండ్కి పోతారు జనాలందరూ. సో థాయిలాండ్ గురించి కొత్తగా తెలుసుకోవాలంటే మనకు వీడియోలు చూస్తారు, థాయిలాండ్ వీడియోస్. అందుకని నేను థాయిలాండ్ వచ్చిన, థాయిలాండ్ వీడియోస్ చేస్తున్నా. సో అది మీకు అందరికీ నాకు తెలిసి అర్థమైందో లేదో ఇప్పుడు ఓపెన్లీ చెప్తా. ట్రెండింగ్ టాపిక్స్ మీద మీరు వీడియోలు చేయండి, కరెక్ట్గా టైటిల్ పెట్టండి, థంబ్నెయిల్ పెట్టండి. ఖచ్చితంగా 2026లో మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అవ్వకపోయినా కానీ మీరు కన్సిస్టెన్సీ పెట్టండి, కంటిన్యూ చేసుకుంటా వీడియోస్ పెడుతూ ఉండండి. మీరు నాకే 5 years పడిందంటే మీకు కూడా ఇప్పుడు నాకేం అవసరం లేదు. ఇప్పుడు నేను కంటిన్యూ పెట్టుకున్నా, ఏ వీడియో పెట్టుకున్నా వైరల్ అయిపోతుంది. కానీ మీరు ఎట్లా అంటే కొత్తగా ఉంటారు, కొత్త వ్యక్తులకి జనాలను తొందరగా యాక్సెప్ట్ చేసుకోరు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిరంటే ఎట్లా యాక్సెప్ట్ చేసుకుంటారు, చూసి వదిలేస్తారు. మీ కంటెంట్లో దమ్ముందనుకో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మళ్ళీ రావాలా. అలాంటి పని చేయండి. మీరు పోయి అన్న సబ్స్క్రైబ్ చేయి, ఎందుకు చేస్తాడు సబ్స్క్రైబ్? నాకు నచ్చితే నేను చేస్తా కదా. మీకు ఒకటి అర్థం కాదు, సబ్స్క్రైబర్ అడుగుతూ ఉంటారు, అన్న నాకు సబ్స్క్రైబ్ చేసి. అరే అవసరం లేదురా నాయనా, నువ్వు నీ మంచి కంటెంట్ ఇవ్వు, ఆటోమేటిక్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు ముంగటోడు. అడుక్కునే అవసరం లేదు. నీ కంటెంట్ మీద దమ్ము పెట్టుకో. నేను చెప్తున్నాను కదా, నీ కంటెంట్ మీద ఫోకస్ చేయి, అన్నీ వదిలేసి పడదంగి. సక్సెస్ అనేది వస్తుంది. కంటెంట్ మీద ఫోకస్ పెట్టుకో, ట్రెండింగ్ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టు, కరెక్ట్గా అప్లోడ్ చేయి, కరెక్ట్గా టైటిల్ పెట్టు, కరెక్ట్గా ట్యాగ్స్ పెట్టు, హ్యాష్ట్యాగ్లు పెట్టు. అర్థమవుతుందా? ఏది పడితే అన్న వేసేసినామా అని ఉండొద్దు. కన్సిస్టెన్సీ ఉండాలా. వారంలో 2 వీడియోలు పెట్టేటట్టు చూడు. ఒక్క వీడియో అయినా పెట్టు, మంత్లీ ఒక 4 వీడియోలైనా పెట్టు. షార్ట్ వీడియోలు చేస్తున్నావు అంటే 30 వీడియోలు పెట్టు. అప్పుడు పోయి నీది సక్సెస్ అవుతుంది. ఇంకా సక్సెస్ కూడా ఇమ్మీడియట్లీ రాదు. దానికి దేవుడు చూస్తాడు, వీనికి ఇవ్వాలా ఇవ్వద్దా అని. అప్పుడు పోయి నీకు వస్తుంది. భక్తి కూడా చేయి. అక్కడ గౌశాలలో పోయి గౌమాతకి ఏమైనా పెట్టు, ఫుడ్ పెట్టు, ఏమైనా దానం పుణ్యాలు కూడా చెయ్యి. అన్ని పాపాలు చేసుకొని కూర్చొని ఉండొచ్చు మీరు. సరేనా? ఐ హోప్ మీకు అర్థమయ్యి ఉండొచ్చు నేను చెప్పిన టాపిక్.
సో 2026లో ఎవరైతే యూట్యూబ్ని యాజ్ ఏ కరియర్గా చేద్దాం అనుకుంటున్నారో చెయ్యండి, కన్సిస్టెన్సీ పెట్టండి, కరెక్ట్గా వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. నేనే ఎగ్జాంపుల్, నేనే అయినా మీరెందుకు గారు. అర్థమైందా? మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో వచ్చి బాలాజీ బ్లాగ్స్లో మీరు నన్ను మెసేజ్ చేయండి, మీకు ఏమున్నా నేను చెప్తా అక్కడ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ వన్స్ అగైన్.